నేషనల్ హైవేస్ గురించి దయచేసి ప్రజలందరూ కూడా ఇది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్, మనకు ప్రతి ఒక్కరికి తెలియజేయాలి ఈ విషయం. నేషనల్ హైవేస్ గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. సింపుల్ లాజిక్. ఇక చూడండి, ఇక 2010 నుంచి 11 గవర్నమెంట్ ఏమున్నది? ఇది కాంగ్రెస్ గవర్నమెంట్, అంతేనా? కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది. గీడ కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది. ఇది కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఇక్కడి వరకు. అంటే 2014 ఇందులో కొంచెం పెరిగి, ఇది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్లస్ బీజేపీ గవర్నమెంట్ ఉంటుంది. ఈ 2014లో బీజేపీ కూడా ఉంటుంది, బీజేపీ గవర్నమెంట్ కూడా ఉంటుంది. ఇక్కడ రెండు కలిపి ఉంటాయి. అంటే వీళ్ళు చూడండి, 2010 నుండి 2011 వరకు 580 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ వేసారు. 580 కిలోమీటర్లు. దేశం మొత్తం, మన తెలంగాణ గురించి మాట్లాడితే నేను దేశం మొత్తం కూడా 580, అంటే ఒక సంవత్సరం. తర్వాత నెక్స్ట్ 2011 నుంచి 2012 మన్మోహన్ సింగే ఇవి అంతా కథ. అంటే సోనియా గాంధీ వెనుక ఆడింది ఆట, పాడిందే పాట. మళ్ళీ 580. తర్వాత వీళ్ళు బాగా డెవలప్ చేసిర్రు దేశాన్ని, 980 చేసిర్రు. తర్వాత 2013 నుంచి 2014 సగం మోదీ గారు అన్నారు కాబట్టి 1004 కిలోమీటర్లు పోయింది. అది అప్పుడే మోదీ గారు వచ్చిర్రు, అప్పుడే భారతీయ జనతా పార్టీ వచ్చింది. ఇక చూడండి, ఇవన్నీ కలిపితే కూడా 10, 19, ఈ 2000 అవుతారు, 2100 ఏమో అవుతున్నాయి. అన్ని కలిపితేనే 2100 అవుతున్నాయి. అంటే 2014 నుంచి 15 ఇక మనం పాలించిన టైంలో 2014 నుంచి 2015 5662 కిలోమీటర్లు. అంటే వీళ్ళు అంత కలిపితే, వీళ్ళు 5 సంవత్సరాలు పీకుతే ఎంత వేసిర్రో నేషనల్ హైవేస్. జస్ట్ ఓన్లీ 1 ఇయర్లా 5662 కిలోమీటర్ల నేషనల్ హైవేస్. అంటే హైవే రోడ్లు, పెద్ద పెద్ద రోడ్లు వేసిర్రు. ఇప్పుడు ఎత్తలేరు. కరీంనగర్ వరంగల్ హైవే ఎత్తలేరు, నిజామాబాద్ దగ్గర ఎత్తలేరు. నిజామాబాద్ దగ్గర ఆల్రెడీ వేసిరుగా అటువంటి రోడ్లు, పెద్ద పెద్ద రోడ్లు వేసిన ఎంత అంటే దేశంలో 5662. నెక్స్ట్ 2015 నుంచి 2016 తగ్గింది కొంచెం, 3180 వేసిర్రు. వీళ్ళకంటే ఎక్కువనే, వీళ్ళు 5 సంవత్సరాల కంటే ఎక్కువనే. ఇక 2016-17 దంచిండ్రు, 13148 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ వేసింది భారతీయ జనతా పార్టీ. ఇదంతా కూడా బీజేపీ ఉన్నది. నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మోడీ అంటేనే ఇది డెవలప్మెంట్. అరే మీ అందరికీ కూడా మోడీ పథకం కింద మీకు కళ్ళ ఆపరేషన్ చేసి మరీ చూపెడతా బిడ్డ. చూడరా, పేడమూతోడు చూడాలి, బోడమూతోడు చూడాలి, చింతపండు గారు, నల్లికుట్లోడు, నప్పదట్ల నాగేశ్వరరావు గారు, అందరూ చూడాలి. వీళ్ళందరూ చూడాల్సింది ఇది ఖచ్చితంగా. ఇవన్నీ చూడాలి వీళ్ళు. ఎందుకంటే సిగ్గుండాలి ఒక్కొక్కరికి. మరి జై శ్రీరామే అన్నమా, కడుపు నిండిందా అంటారు. ఈ రోడ్ల మీద ఎవరు పోతాలరా? మీరు తినేది ఇదేనా? ఇంకేమైనా తింటాలా? మరి పండ్లు గిట్ల ఏమైనా తింటాలా అని అడుగుతాను. ఇంకేమైనా అంటే తప్పుగా అనుకోవద్దు మీరు, పండ్లు గిట్ల ఏమైనా తింటారా అని. 2017 నుంచి 18 12,399 కిలోమీటర్ల, దాదాపు 13,000 కిలోమీటర్ల హైవేస్ వేసిర్రు. 2018-19 4,651 కిలోమీటర్లు వేసిర్రు. మొత్తం ఇక్కడి వరకే 39,040 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ వేసిర్రు. మీ జీవితంలో మీరు వేసిన ఒక్క 4 సంవత్సరాలు తీసుకుంటేనే, మీరు తీసుకుంటేనే 35,000 దాకా ఆరున్నాయి 4 సంవత్సరాలల్లా. మీరు 21 మంది వేసారు. ఇక సిగ్గుండాలే ఈ నల్లికుట్లోనికి కానీ, ఈ నప్పతట్లోనికి కానీ, ఈ యొక్క 420 కానీ బోడమూతోనికి, పేడమూతోనికి ప్రతి ఒక్కరికి సిగ్గుండాలి. ఎందుకంటే మన తెలంగాణలోనే ఇయాటి వరకు 2,500 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ వేసిర్రు ఇయాటి వరకు. అంటే తెలంగాణలో వేసిన హైవేస్ కూడా దేశం మొత్తం వీళ్ళు వేయలే, దేశం మొత్తం కూడా వాళ్ళ హయాంలో వేయలే. చూడండి మీరు ఇక్కడ క్లియర్గా 4 సంవత్సరాలల్లా దేశం మొత్తంలో కూడా వేయలే. ఒక తెలంగాణలోనే 2,500 ఈ రోజు వరకు 2,500 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ తెలంగాణలోనే ఉన్నాయి.